distribution schedule, different ACs లో వీళ్ళ కన్వీనియన్స్ ప్రకారం by anyhow by 5th May can complete. ఆ లొకేషన్ ఎక్కడైతే లొకేషన్ చేంజ్ అయిందో ఆ ఏరియాలో ఓటర్స్ అందరూ కూడా చేంజ్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం ఆ రోజు అక్కడికి పోయి ఇక్కడ పోలింగ్ స్టేషన్ చేంజ్ అయినంత కన్ఫ్యూజన్గా ఉండి మేము కూడా మాకు అంటే ఇప్పుడు స్టాఫ్ ఉన్న బిఎల్ఓస్ ద్వారా మేము కూడా చెప్పిస్తాము. లోకల్ బిఎల్ఓస్ ద్వారా కూడా ఆ ఏరియాలో ఎక్కడెక్కడ చేంజ్ అయిందో అది ఓటర్ స్లిప్ అయ్యేటప్పుడు ఓటర్ స్లిప్ మీద మనకు దాని మీద కూడా నేమ్ వస్తుంది. ఆ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అందరికీ ఏంటంటే ఒక అపోహ ఉన్నది. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది మనము వాళ్ళకు ఫెసిలిటేషన్ కోసం అంటే వాళ్ళకు ఎక్కడ ఉంది పోలింగ్ కేంద్రము, ఏ పోలింగ్ కేంద్రము లాస్ట్ ఎలక్షన్లో కొన్ని దగ్గర కొంతమంది తీసుకొచ్చి మాకు ఇదేందుకు ఇచ్చినారు, ఇదే కదా మళ్ళీ ఐడి కార్డు అడుగుతారు ఎందుకు అనేది కూడా లోపల పిఓస్ డిపిఓస్ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి గమనించాలి. ప్రాసెస్ చేసిన ఓటర్ స్లిప్స్ మళ్ళీ నెక్స్ట్ మార్చ్ వరకే వచ్చినాయి ప్రాసెస్ అయ్యేవి ఉన్నాయి. ఇప్పుడు ఫామ్ 6s అయితే నడుస్తున్నాయి, మీన్స్ అడిషన్స్ టు ద ఓటర్ లిస్ట్ నడుస్తుంది. సో మన నామినేషన్స్ అయినాక ఫ్రెష్ మనం సప్లిమెంట్ రోల్ తీసుకుంటున్నాక అన్ని అడిషన్స్ నెక్స్ట్ వర్జన్ లో వచ్చేస్తాయి. ఇప్పుడు ఉన్న వర్జన్ లో డిలీషన్స్ వరకు ప్రాసెస్ అయిపోతుంది. వన్ హాల్ ఫర్ అన్ని కాన్సెన్స్ ఒకటే దగ్గర ఆల్ సీక్వెన్స్ మొత్తం కూడా ఒక దగ్గర పోస్ట్ బ్యాక్ అవుతాయి. ఇవేమో రౌండ్ వైజ్ ఏఎస్ ఐఏఎస్ మేము అక్కడ సీట్స్ పంపుతాం, అక్కడ కన్సల్టేట్ చేసి ఆల్ పెడతాం, క్యాండిడేట్ వాళ్ళు పెడతాం. ఇక్కడ వేసి అసెంబ్లీ సీక్వెంట్లో పెట్టలేదు, అక్కడ పోతుంది. అక్కడ పోతే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మేము ఇక్కడ డిస్ప్లే చేయాలి.